అందరికీ నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. 6వ తారీఖు అక్టోబర్ నెల 2024 నుంచి 12వ తారీఖు అక్టోబర్ నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు చూద్దాం. ఈ వారం గ్రహాల స్థితి కానీ చూసుకుంటే వృషభంలో గురు సంచారం జరుగుతూ ఉంది. కుజుడు మిథున రాశిలో, అలాగే కేతు వచ్చేసి కన్యా రాశిలో, సూర్యుడు అలాగే బుధ గ్రహాలు కూడా కన్యారాశిలో సంచరిస్తున్నారు. శుక్రుడు వచ్చేసి తులారాశిలో, బుధుడు 11వ తారీఖు నాడు తులారాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. కన్యా నుంచి బుధుడిది అనమాట. ఇకపోతే శని కుంభరాశిలో సంచరిస్తూ, రాహు మీనరాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి మనం 12 రాశులకు ఎలా ఉందో తెలుస్తూ, ముఖ్యంగా ఇదంతా కూడాను మన నాలెడ్జ్ కోసం చెప్పేది ఏంటంటే తదియా తిథి నుంచి నవమి తిథి వరకు తిథులు ఎవరైనా పెద్దలకు కర్మలు చేయడానికి కోసం చెప్పడం జరిగింది. ఆశ్వయుజ మాసంలో ఏ శుక్లపక్షంలో ఎవరైతే తిథులు పెట్టాల్సి ఉంటుందో వాళ్ళకి ఈ తదియా ఇదంతా కూడాను ఈ నవమి వరకు అనమాట. అలాగే నక్షత్రం కూడా విశాఖ నక్షత్రం నుంచి శ్రావణ నక్షత్రం, అంటే ఎవరైనా ఆశ్వేజ మాసంలో పుట్టారనుకోండి వాళ్ళది విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రావణం ఈ నక్షత్రాల్లో ఈ వారంలో పుట్టిన వాళ్ళు కూడా బర్త్డే చేసుకోవచ్చు అన్నమాట బ్రహ్మాండంగా. ముఖ్యంగా ఇవన్నీ కాకుండా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నా పైన పంపించిన నెంబర్లో పంపించండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో 20 నిమిషాలు మాట్లాడి రికార్డ్ చేయిస్తాను. 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. అలాగే పరిహారాలు కూడా సింపుల్గా చెప్తాను. అందుకే నా ఛానల్ పేరు కూడా thesimple.astrologer.com అని చెప్పేసి పెట్టడం జరిగింది. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, మీ బంధువులకు స్నేహితులకు తెలియజేయడం మర్చిపోవద్దని మరీ కోరుతూ, వృషభ రాశి వాళ్ళందరికీ కూడా 6వ తారీఖు అక్టోబర్ నుంచి 12వ తారీఖు అక్టోబర్ వరకు ఈ వారమంతా కూడా ఎంతో మంచి వారంగా చెప్పాలి. మానసికంగా దృఢంగా ఉంటారు, అనుకూలంగా పట్టుదల ఉన్న వ్యక్తుల్లా కనిపిస్తున్నారు. ఆరోగ్యం చాలా బాగుంటుంది, శత్రువులు మిత్రులవుతారు, అప్పులు తీర్చే మార్గాన్ని ఆలోచిస్తారు. వృషభ రాశి గురించి మనం ఎన్నెన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాం, కానీ ఈసారి కొత్తగా ఏంటంటే వీళ్ళకు కాబోయే భార్య కానీ భర్త కానీ ఎలా ఉంటారు అని కానీ ఆలోచిస్తే చాలా కఠినంగా ఉంటారండి వాళ్ళు. ఏంటంటే ఈ వృషభ రాశి వాళ్ళకు వచ్చే భార్యలు వీళ్ళేమో శృతి మెత్తగా ఉంటారు, వృషభ రాశి వాళ్ళు కాస్త మెత్తదనంగా ఉంటుంది. కానీ భార్యలు మాత్రం గట్టిగా ఉంటారండి. మాట కటువుగా ఉంటుంది, చేతలు కూడా కటువుగానే ఉంటాయి, ఏమీ కనుకరించారన్నమాట. అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆపోజిట్ కానీ చూసుకుంటే అలాంటి ప్రవర్తన కలిగి ఉంటారని చెప్పాలి. ముఖ్యంగా బాగా ధైర్యం ఎక్కువ ఉంటుంది ఈ వృషభ రాశి వాళ్ళ యొక్క భార్య కానీ భర్తకు కానీ. బాగా ధైర్యం ఉండి అన్ని పనులు కూడా చాలా ఫాస్ట్గా చకచకా చేసుకుంటూ పోతుంటారు. బాగా హార్డ్ వర్క్స్ అన్నమాట వీళ్ళు. అయితే వీళ్ళకి రోషం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే పట్టుకుమని గొడవలు వచ్చేస్తాయి, కోపం ఎక్కువ ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్తలు ఎప్పుడు తీసుకుంటూ ఉండాలి. ఉద్యోగం విషయంలో వస్తే ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఎంత ఉన్నత స్థితికి వెళ్ళిపోతారంటేనండి, వీళ్ళ ఉద్యోగానికి అధిపతి శని కాబట్టి వీళ్ళు చాలా ఫాస్ట్గా జాబ్లో దూసుకెళ్ళిపోతారు. చిన్నగా ఉన్న వ్యక్తి ఓ 2-3 సంవత్సరాల లోపల ఇంకో పెద్ద ఆ మెట్టు అలాగా ఎదిగి వెళ్ళిపోతుంటారు అనమాట. ఈ వృషభ రాశి వాళ్ళలో శని కానీ బాగుంటే అటువంటి మంచి ఉద్యోగస్తులు వీళ్ళు. ముఖ్యంగా వ్యాపారం కూడా అంతే. వీళ్ళకి రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ ఆఫ్ ది హౌసెస్ కానీ, ఆటోమొబైల్స్ కానివ్వండి, ఇంకా అనేక రకాల నిర్మాణానికి సంబంధించిన, ఐరన్కి సంబంధించినవి, ఆయిల్ సంబంధించినవి బాగా కలిసి వస్తాయి అన్నమాట. అందుకే వృషభ రాశి వాళ్ళు చాలా అదృష్టవంతులు, చాలా తొందరగా సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారని చెప్పాలి. ఈ వారంగానే చూసుకుంటే ధన ఆదాయం వీళ్ళకి చాలా బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తారు, బంధువులతో స్నేహితులతో రిలేషన్షిప్ అనేది బాగుంది, వాళ్ళ సహాయ సహకారాలు బాగా లభిస్తాయని చెప్పాలి. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు అన్నీ కూడా కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. ఈ వారం అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుతాయి. స్థిరచర ఆస్తులు బాగా కలిసి వస్తాయని చెప్పాలి. పిల్లల చదువులు, వాళ్ళ విదేశీయానాలు, దూరపు ప్రాంతాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరికీ ఎంతో అనుకూలంగా ఉంది. ఏ నిర్ణయం తీసుకున్నా తెలివిగా నిర్ణయం తీసుకుంటారు. ఆరోగ్య సమస్యలు కానీ ఈ వారం అస్సలు లేవు, బ్రహ్మాండంగా ఉంటారని చెప్పడం జరిగింది. భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఈ వారం అంతా గడుపుతారని చెప్పాలి. ముఖ్యంగా పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. అనేక రకాలుగా బాగున్నాయి. ప్రేమికులు కూడా శుభ వార్తలు అందుకునే అవకాశాలు బాగున్నాయి.
అదృష్టంగానే చూసుకుంటే ఈ రాశి వాళ్ళందరికీ అదృష్టం చాలా బాగుండి తండ్రి పెద్దల సహాయ సహకారాలు బాగా అందుతాయి. అలాగే అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరుస్తారు. ముఖ్యంగా ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, వీసాలు ఏదైనా అప్లై చేస్తుంటే టైంకి రావటం అన్నీ కూడా ఎంతో అనుకూలంగా ఈ రాశి వాళ్ళకి మనం చూడవచ్చు అన్నమాట. ఇకపోతే వ్యాపారం చేసే వాళ్ళందరికీ వ్యాపారంలో మంచి లాభాలు ఈ వారం కనిపిస్తూ ఉంది. ఇది చాలా మంచి టైం అన్నమాట. వృషభ రాశి వాళ్ళకి ఏదైనా సరే చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఖర్చుల విషయానికి వస్తే వీళ్ళకి ఖర్చులు వారమంతా అధికంగా ఉంటుంది. నవరాత్రులు కాబట్టి మనకు దసరా పండుగ వస్తుంది కాబట్టి ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశాలు బాగున్నాయని చెప్పేసి మనం ఈ వృషభ రాశి వాళ్ళకు చెప్పడం జరిగింది. మరి వృషభ రాశి వాళ్ళందరూ కూడా ఓపెల్ రాయిని చూపుడు వేలికి శుక్రవారం నాడు ధరించి శుక్రమంత్రాన్ని 20 సార్లు చదువుకోవటం, లక్ష్మీ అమ్మవారి యొక్క అనేక మంత్రాలు ఏ రోజుకు ఆ రోజు చదువుకోవటం, అలా రోజు చేయటం వల్ల ఈ శుక్రుడి యొక్క అనుగ్రహం బాగుండి ఈ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో వీళ్ళు చాలా ఉన్నత స్థితిలోకి వెళ్తారన్నమాట. అలాగే అసలు ఈ రాశి వాళ్ళకి ఈ ఒక్క విషయమే కాదు, ఏదో ఒక జనరల్గా రాశిని బట్టి మనం ఓపెల్ రాయి వేసుకోండి అని చెప్పాం. కానీ వాళ్ళ యొక్క ఉద్యోగ విషయానికి వస్తే ఒకలాగా, భార్యాభర్తల విషయంలో ఒకలాగా, కుజదోషం లాంటివి ఏమైనా జాతకంలో ఉంటే ఇంకోలాగా, వీళ్ళకి అనేక పరిహారాలు కూడా మనం చెప్పొచ్చు. దానంతా కూడా ఏం చేయాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నాకు పంపిస్తే మీ జాతకం మొత్తం రెడీ చేసి మీతో ఫోన్లో 20 నిమిషాలు మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు మెయిల్ చేసి అలాగే మీ యొక్క అన్ని సందేహాలు క్లియర్ చేసుకోవడం, ఆ తర్వాత మీరు మీ అదృష్టరత్నాన్ని ధరించడం లాంటివన్నీ చేస్తే ఇంకా మంచిదవుతుంది. చాలామందికి టైం లేక పేరుని బట్టి లేదా నాది పలానా రాశి, నా రాశికి నాకు రింగు పెట్టు అంటే రాశికి పెట్టాలా, లగ్నానికి పెట్టాలా, నక్షత్రానికి పెట్టాలా, జరుగుతున్న దశని బట్టి పెట్టాలా అనేది కూడా జాతకాన్ని బట్టి మేము పరిశీలన చేస్తామన్నమాట. దయచేసి మీరందరూ కూడా మీ డీటెయిల్స్ నాకు పంపించండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడతాను. ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ముఖం కనిపించేట ఒక ఫోటో, కుడి చేయి మగవాళ్ళు, ఎడమ చేయి ఆడవాళ్ళు ఈ ఫోటో పంపించండి. మీ జాతకాలు రెడీ చేస్తాయి. మీతో 20 నిమిషాలు మాట్లాడి పరిహారాలు చెప్తాను. ఈ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో మీరు మర్చిపోవద్దు. మీరు మీ బంధువులకి, స్నేహితులకు కూడా నా గురించి తెలియజేసి నన్ను తప్పకుండా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. నేను మీ గోపాలయ్య గారు.